హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ వచ్చేసి మార్కపుర్ స్టైల్ అంటే మా విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారనేసి వీడియో పెడుతున్నాను. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి ఆలుగడ్డ పొటాటో కర్రీ అనమాట. సో ఆలుగడ్డ అంటే బంగాళదుంప, కొంతమందికి వేరే వేరే లాంగ్వేజ్లో వేరే అంటారు. మా సైడ్ అయితే ఉల్లగడ్డ అంటారు, కొంతమంది ఆలుగడ్డ అంటారు, ఇంకొక లాంగ్వేజ్లో మాట్లాడతారు, అదేంటో నాకు తెలియదు. ఇన్కేస్ మీకు తెలిస్తే చెప్పేయండి. అండ్ ఎందుకు ఇలా షేక్ అవుతుందంటే నా దగ్గర ట్రై ప్యాడ్ లేదు మాయ. సో అందుకే సింగిల్ హ్యాండ్తో వంట చేస్తూ సింగిల్ హ్యాండ్తో వీడియో చేయాల్సి వస్తుంది. సో ఇన్కేస్ ఫ్యూచర్లో అయితే కొనేద్దాం. సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా, అంటే ఈలోపు కుకింగ్ కూడా అయిపోతుంది. సో కుకింగ్లోకి ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే బండి తీసుకోవాలి. బండి తీసుకొని ఆయిల్ వేసాక పోపు అయితే దినుసులు వేసినాక, సో అవి కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు ఆనియన్స్ వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. అది గోల్డెనిష్ కలర్లో వచ్చేసరికి తర్వాత టమోటా వేసి మగ్గబెట్టాలన్నమాట. జస్ట్ అవి 3-4 మినిట్స్లో అయితే మగ్గిపోతాయి. సో నెక్స్ట్ అయితే ఈ గ్యాప్లో కొంచెం మూత పెట్టుకొని తీసేయండి. ఆలోపు 5 మినిట్స్ మగ్గిపోతుంది. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అవి కొంచెం స్మెల్, పచ్చి కారం స్మెల్ పోయేటట్టు. నెక్స్ట్ అయితే కొంచెం ఆ గంట తీసుకొని కలబెట్టేసి ఆ తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేయండి అలానే. ఆ తర్వాత అయితే ధనియాల పొడి, మీ దగ్గర ఉన్న కొబ్బరి ఆర్ సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి మాయ. ఇప్పుడే 5 మినిట్స్ తర్వాత అయితే టమాటో బాగా వేగిపోయింది. ఇప్పుడైతే ఉడికించి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్లో చెప్పలేదు. ఆలుగడ్డనైతే ఉల్లగడ్డనైతే ఉడికించి పెట్టేసుకొని ఇలా దాని మీద ఉన్న పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. సో నేనైతే ఉడికించి పెట్టుకొని బండిలో వేసేసాను. ఇలా అయితే మొత్తం టమోటోస్ మొత్తం ఆలులోకి మిక్స్ అయ్యేలాగా ఫుల్ కలిపేసుకుంటే కొంచెం అక్కడక్కడ అంటే అతక్కపోయినాయి, ఉడికించినవి ఉంటాయి కదా. సో హాట్ వాటర్ నుంచి తీసేసి నేను డైరెక్ట్ పీల్ తీసేసి కట్ చేశాను అనమాట. అందుకే అలా అతక్కపోయాయి పీసెస్ కూడా. సో కొంచెం అలా స్మాష్ చేసామంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది అనమాట. కొంచెంసేపు అలా స్మాష్ చేస్తూ గంటతో తిప్పుకుంటే ఆ జ్యూసీ మొత్తం ఉల్లగడ్డకు కూడా పట్టేస్తుంది. సో ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్, ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే నా స్టైల్ గైస్. అండ్ మా ఫ్యామిలీలో ఎలా చేసుకుంటారు అనేసి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ కూడా ఉన్నాయి. అవి ఫర్దర్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ ఎలా ఉంది ఏంటి అయితే మీరు కామెంట్ చేయండి. మీరు చూస్తారు, జస్ట్ టేస్ట్ చేయలేరు అన్నమాట. ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి, కొంచెం అయితే ఎండు కొబ్బరితోటి అండ్ ముందే పట్టుకున్నాం అన్నమాట కొబ్బరి పొడి. సో తర్వాత కొంచెం గరం మసాలా మొత్తం వేసేసి మిక్స్ చేసి, ఇప్పుడు కొంచెం మీ సాల్ట్ కూడా చెక్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. అండ్ మా ఇంట్లో కొంచెం సాల్ట్ నార్మల్గా, కారం ఉప్పు అన్నీ నార్మల్గా, కారం అయితే హై వేసాము. సో ఎందుకంటే మేము ఆల్రెడీ రాయలసీమ కాబట్టి మేము హైయే తింటాము. అండ్ ఆల్మోస్ట్ వీడియో అయితే అయిపోయి వచ్చింది. అండ్ మీకు కానీ వీడియో అండ్ కర్రీ నచ్చితే ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్లో ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నా. అండ్ ఈలోపు రైస్ కూడా పొంగొచ్చేసింది, అవి కూడా గంజం చేయాలి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కానీ నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. లాస్ట్లో కొత్తిమీర వేసేయండి. ఇంకా కింది దింపిస్తే మన ఎంతో టేస్టీ ఎమ్మి ఆలుగడ్డ కర్రీ అయితే అయిపోయింది. బై గాయస్.